అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో మీలో ఎవరైనా చాలా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారా? ఇక్కడ చదువుకుంటే బెటరా? అబ్రాడ్ కంట్రీస్‌కి వెళ్ళి చదువుకుంటేనా బెటరా? ఇండియా బెటరా? జాబ్స్ పరంగా చూసుకున్నట్లయితే అబ్రాడ్ కంట్రీస్ బెటరా అని చెప్పేసి చాలా క్వెషన్స్ ఉంటాయి కదా! స్టూడెంట్స్‌కి, నెక్స్ట్ చదువుకోవాలి, సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, లైఫ్ సెటిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళ కోసమే ఈరోజైతే ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకొచ్చేసాను. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. వారితో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి అందరికీ. మరి స్టడీ చేయాలంటే హైదరాబాద్ బెటరా? చాలా మంది బయట ప్రిఫర్ చేస్తారు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి. కానీ కొంతమంది ఉన్నారు అంత ఎఫర్ట్స్ పెట్టలేరు. హైదరాబాద్ ఇక్కడే చదువుకుంటే బెటరు, లేదా మనం ఇండియాలో చదువుకుంటే బెటర్ అని అనుకుంటూ ఉంటారు కదా. మరి నార్మల్గా మనం మీ పరంగా ఆలోచిస్తే అసలు ఏది బెటర్ అంటారు? ఇండియాలో చదువుకోవడం బెటరా, అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడం బెటరా? అండ్ ఒకవేళ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటే అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి? సో ఖచ్చితంగా అండి, యాక్చువల్గా ఇది ఒక మంచి డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ టాపిక్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ యాక్చువల్గా ఇండియా బెటరా అబ్రాడ్ బెటరా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇండియానే బెటర్. ఎందుకంటే మనకి మొత్తం మన ఫ్యామిలీ అందరు ఇక్కడ ఉన్నాం, అందరం కలిసి ఉండొచ్చు చక్కగా. మనం ఎక్కడ వెళ్ళకుండా జాబ్స్ కోసం కూడా అంతా మనకు అలవాటు ఉన్న ప్లేస్. యాక్చువల్గా ఎప్పటి సామెతలు కూడా ఉన్నాయి ఏంటంటే మన ఫ్యామిలీలో మనము ఇండియాలో ఉండగలిగితే దట్ ఈస్ బెస్ట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ చాలా లైక్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ మనం చూసుకుంటే ఒకటే ఊర్లో పుట్టి అదే ఊర్లో పెరుగుతూ అక్కడే ఉన్న వాళ్ళకిను ఆ ఊర్లో పుట్టి హైదరాబాద్కి వచ్చినా లేకపోతే ఇంకో బాంబేకి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా ఇఫ్ యూ సీ దట్ పర్సన్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అంటే ఊర్లోనే ఉండిపోయిన కుర్రవాడికి అక్కడ నుంచి వేరే ప్లేస్ మైగ్రేట్ అయిన వాళ్ళకి ఈ మైగ్రేషన్లో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక రకమైన ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ ఏంటంటే బేసికలీ ఇట్ డజంట్ లెట్ యూ స్లీప్. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ వేరు, బట్ ఇవన్నీ వదిలేసి నువ్వు వెళ్ళినప్పుడు యూ హ్యావ్ ఎ పర్పస్, యూ హ్యావ్ ఎ గోల్. సో అది మన మీద మనం వేసుకునే ఛాలెంజ్ అండ్ కాన్సంట్రేషన్ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీని వదిలేసి కొత్త ప్లేస్, కొత్త మనుషులు మనం కనెక్ట్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి అక్కడ వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ వెళ్ళిన తర్వాత కొత్త ఫ్యామిలీని మీరు క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మంచి కొత్త ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడం కానీ, కొత్త కొలీగ్స్ కానివ్వండి, వీళ్ళందరితో మింగిల్ అయ్యేటప్పుడు ఒక మనిషి చాలా థింగ్స్ నేర్చుకుంటారు. సో I would consider studying abroad is a challenge what one is throwing on themselves. At the same time, ఇక్కడ ఏంటంటే మనకి ఈ కంట్రీస్ కంపారిజన్ చూసుకుంటే ఇండియాకి అబ్రాడ్కి, మనకి అబ్రాడ్లో వచ్చేప్పటికి ఏంటంటే ఏజింగ్ పాపులేషన్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఏవైతే ఫీల్డ్స్ ఇండియాలో మనకి చాలా కాంపిటేటివ్, అంటే ఎగ్జాంపుల్ ఒక ఐటీ జాబ్ తీయాలంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి నేరుగా జాబ్లు రావట్లా, బికాస్ పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ, జాబ్స్ తక్కువగా ఉన్నాయి. అదే మనం ఆ దేశంలో చూసుకుంటే ఆ దేశంలో ఏజింగ్ పాపులేషన్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఈ యంగ్ ఏజ్ తక్కువగా ఉన్నారు. సో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అండ్ అక్కడ మార్కెట్ లో ఈ గ్యాప్ ఉంది. ఇది మనం కరెక్ట్ గా వెళ్ళినప్పుడు అక్కడ మన వాళ్ళకి ఎక్కువ జాబ్ రావడానికి అసలు కారణం ఇది. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ లైక్ అక్కడ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రాదు అని కాదు. పాయింట్ ఏంటంటే బేసికలీ అక్కడ వాళ్ళకి బర్త్ రేట్ తక్కువ. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటంటే ఒక జనరల్గా 2 kids అనేది నార్మల్. అబ్రాడ్ వచ్చే చాలా మందికి సింగిల్ కిడ్, అది కూడా యాక్చువల్ గా వాళ్ళు ఏంటంటే ట్రైంగ్ టు అవాయిడ్ కైండ్ ఆఫ్ థింగ్. అది కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతోంది. దీనివల్ల ఇప్పుడు యంగ్ జనరేషన్ తక్కువ ప్లాన్ చేసుకుని చాలా ఆలోచిస్తారు కదా వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అంటే వాళ్ళకి ఎంత ఎఫర్ట్ చేయగలం, ఏంటి హ్యాపీ లైఫ్ ఇవ్వాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ మానిటరీ థింగ్ అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా దే ఆర్ మోర్ ఇంటూ ఫ్రీ లైఫ్. ఈ ఫ్రీ లైఫ్ లో ఏంటంటే యాక్చువల్గా లైక్ దే గెట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, 45, 50. ఆ టైమ్స్ లో మ్యారేజ్. యాక్చువల్లీ నేను వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఇన్ స్వీడన్, నేను ఒక మ్యారేజ్ వెళ్ళాను వేర్ ఇట్ వాస్ మై ప్రొఫెసర్స్ మ్యారేజ్ యాక్చువల్లీ. అండ్ హీ వాజ్ లైక్ 50+ ఉంటారు అండ్ ఈవెన్ షీ వాజ్ ఆల్సో అబౌట్ 50 అండ్ అట్ దట్ టైమ్ దే వర్ గెటింగ్ మ్యారీడ్. సో ఇట్ వాస్ లైక్ వెరీ స్ట్రేంజ్ ఫర్ మీ, బట్ అందరూ చాలా నార్మల్ గా తీసుకున్నారు. అండ్ మాకు కూడా సపరేట్ గా లైక్ వెరీ లిమిటెడ్ క్రౌడ్ తోటి సింపుల్ గా చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత బహుశా మరి ఇప్పటికి దే హ్యావ్ కిడ్స్ ఆర్ నో, ఐ డోంట్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. అంటే బేసికలీ ఏమవుతుందంటే ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫ్రీ స్పిరిట్ తో ఉంటారు. ఈ ఫ్రీ స్పిరిట్ తో ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ బ్యాకింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వేరేస్ ఇండియాలో వచ్చేప్పటికి మనకి ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంది. సో దీనివల్ల ఏమైందంటే ఆయా దేశాల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా చేసే వాళ్ళు యూత్ తక్కువగా ఉన్నారు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై
ఇండియన్స్ అమెరికాలో ఎక్కువ షైన్ అవ్వడానికి ఆర్ యూకేలో ఎక్కువ షైన్ అవ్వడానికి వేరే కంట్రీస్లో ఎక్కువ షైన్ అవ్వడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. తర్వాత రెండో థింగ్ వచ్చేప్పటికి ఇండియాలో దేర్ ఆర్ వేరియస్ ఫీల్డ్స్ విచ్ ఆర్ ఇన్ హై డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సివిల్ సర్వీసెస్ తీసుకున్నా, లా తీసుకున్నా, ఆర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ మెడిసిన్ సంబంధించి మనకి ఇంత పాపులేషన్కి మనకి చాలా డిమాండ్ ఉంది. సో ఈ ఫీల్డ్స్లో సంబంధించిన వాళ్ళకి అంటే లా, సివిల్ సర్వీసెస్ ఆర్ మెడిసిన్ ఫీల్డ్స్కి ఇండియా ఇస్ నెంబర్ 1. సో ఇది కాకుండా తదిమా ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఇలాంటి వాటికి ఏంటంటే ఇండియాలో కంటే అబ్రాడ్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. అంటే ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మీకు బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. సో అలాంటప్పుడు అబ్రాడ్లో ఒకటి దే గెట్ ద బెస్ట్ క్వాలిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ జాబ్ స్కోప్ దగ్గర కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే కాంపిటీషన్ తక్కువ ఉంటుందో ఆటోమేటికల్లీ మన వాళ్ళు అక్కడ జాబ్ క్రాక్ చేయడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఐ వుడ్ సజెస్ట్ దోస్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇంటూ ఐటీ ఆర్ ఇంటూ మేనేజ్మెంట్ ఆర్ ఇంటూ అదర్ ఫీల్డ్స్, డెఫినెట్లీ అబ్రాడ్ ఇస్ గోయింగ్ టు బి ఎ బెటర్ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ద అడాప్టబిలిటీ ఆల్సో. సరే, ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, ఏది బెటర్ అనేది. మరి జాబ్స్ పరంగా చూసుకుంటే ఇండియా బెటరా, వేరే అదర్ కంట్రీస్ బెటరా? సో డెఫినెట్గా అండి, ఇప్పుడు యాక్చువల్గా ఇండియా కంటే అబ్రాడ్ బెటర్ అన్నప్పుడు ఇండియాలో మనకి ఏంటంటే వర్క్ చేసేటప్పుడు వర్క్ కల్చర్లో కొద్దిగా పాలిటిక్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అంటే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ లైక్ ఆల్రెడీ వర్కింగ్, ఇప్పుడు మనం ఎంఎన్సీస్ ఇప్పుడు చూసే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఇక్కడ మన వాళ్ళే మన వాళ్ళకి శత్రువులు. దాంట్లో కూడా మళ్ళీ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈ బయాస్ ఆంధ్ర, తెలంగాణ, సో ఈ గోల్ ఎక్కువ ఉంది. బేసికలీ ఏంటంటే మనకి ఇవన్నీ ఉంటాయి. ఈ పాలిటిక్స్ వల్ల ఒక వాడు కష్టపడి పనిచేసినా కూడా కష్టపడి పనిచేయడం కంటే కూడా మిగతా వాళ్ళని ఎలా ప్యాంపర్ చేయాలి, టీంలో మేనేజర్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, 100% ఇలాగ ఇవి కరెక్ట్ చేసిన వాళ్ళకే గ్రోత్ ఉంటుంది. బట్ వేరే స్కిల్కి తగ్గ రియల్ అప్రిసియేషన్ అనేది చాలా తక్కువ కంపెనీస్లో మన కల్చర్లో ఉంది. అండ్ వర్క్ కల్చర్ కొద్దిగా స్ట్రీమ్ లైన్గా లేదు. బట్ వెన్ యూ గో అబ్రాడ్లో ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మేజర్గా చూసుకుంటే ఒక మనిషి పని చేయడం అనేది దట్ ఈస్ ఓన్లీ టు మేక్ యువర్ లివింగ్, కానీ యు ఆర్ లివింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. మన ఇండియాలో మనకి ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు యు ఆర్ లివింగ్ టు వర్క్. సో యూ వర్క్ ఫ్రమ్ మండే టు సాటర్డే అండ్ మార్నింగ్ 9 o'clock till 7 o'clock అండ్ ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేటప్పటికి ఇక పర్సనల్ స్పేస్, పర్సనల్ టైం అనేది మర్చిపోతున్నాం. బట్ వేరే అబ్రాడ్లో ఇప్పటికి కూడా వాళ్ళు చూసేది ఏంటంటే కొన్ని కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీలో కొన్ని స్టేట్స్లో వాట్ దే డిడ్ వాస్ like instead of working 8 hours a day, they made 6 hours a day work. కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని స్టేట్స్ లో they made 4 days a week work. Instead of working 5 days, you could work only 4 days a week. So దీని వల్ల ఏంటంటే with days ని ఫ్యామిలీతో స్పెండ్ చేసుకుంటా. That is what actually like human is been born for. మిగతా ప్రపంచంలో మనం ఏ జీవి చూసినా కూడా అన్ని జీవులు చక్కగా వాటి లైఫ్ అదే సింపుల్ గా ఓన్లీ ఫుడ్ వెళ్ళిపోతుంది. బట్ హ్యూమన్స్ మాత్రం ఏంటంటే వీఆర్ మోర్ ఇంటూ వర్క్ ఓరియంటెడ్. అది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ నారాయణ మూర్తి గారు, చాలా ఐ రెస్పెక్ట్ హిమ్ ఆఫ్ కోర్స్, అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు ఆయన చెప్పింది ఏంటంటే లైక్ 72 hours వర్క్ చేయాలన్నారు వీక్లీ. సో అది సమ్ టైమ్స్ నేను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అంత వర్క్ చేసినప్పుడు వర్క్ ఉంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే మనకి లైఫ్లో బ్యాలెన్స్ అనేది యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ మూమెంట్స్. సో ఇలాంటి వాటికి ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది అబ్రాడ్లో ముఖ్యంగా చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో మరీ ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే చాలా క్లియర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు. సో ఓన్లీ 5 days a week అయితే 5 days వర్క్ ఉంటుంది. దట్ టు ఈవినింగ్ 5 తర్వాత నీకు ఆఫీస్ నుంచి కాల్స్ రావు. అండ్ వెన్ యూఆర్ ఇన్ వెకేషన్ మన దగ్గర ఏముంటుందంటే వెన్ యూఆర్ ఇన్ వెకేషన్ డెఫినెట్గా మేక్ షూర్ యూ ఆన్సర్ ద ఫోన్. అది ఒక్కటి చాలు మన జీవితాన్ని నాశనం చేయడానికి. బట్ ఆ ఫోన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అంటే ఇక ఫ్యామిలీతో మంచి మూడ్లో ఉన్నా కూడా సైలెంట్గా ఉండండి అని చెప్పి పిల్లలు చెప్పి ఫోన్ మాట్లాడుతూ సైడ్కి వెళ్ళి వెకేషన్ అయిపోతుంది ఈ లోపు. సో వేరేస్ అబ్రాడ్ లో వచ్చేప్పటికి వెన్ యూఆర్ ఇన్ వెకేషన్ యూ హ్యావ్ దట్ అటానమీ టు టెల్ దెమ్ దట్ యూఆర్ ఇన్ వెకేషన్ అండ్ యూఆర్ నాట్ అవైలబుల్ ఫర్ దీస్ మెనీ డేస్ అండ్ నీ ఫోన్ కూడా ఆన్సర్ చేయక్కర్లేదు, ఈమెయిల్స్ కూడా చేయక్కర్లేదు. సో అక్కడ ఏంటంటే వర్క్ గానే చూస్తారు తప్ప అదే లైఫ్ గా బతకరు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వర్క్ కల్చర్ లో ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. రెండో థింగ్ ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ అనకూడదు కానీ యాక్చువల్గా మనం తీసుకున్న ఫుడ్లో వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈరోజు 60 to 65 పడిపోయింది. వెరాజ్ వాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి వాళ్ళ లైఫ్ స్టైల్ బ్యాలెన్సెస్ వల్ల కానీ వాళ్ళంతా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ అది పెరుగుతూ ఉంది. ఈ రోజు యాక్చువల్గా 85-90 అనేది చాలా కామన్ గా ఉంటారు వాళ్ళు. అండ్ స్టిల్ దే రైడ్ బైసైకిల్ అట్ ద ఏజ్ ఆఫ్ 85-90. సో ఆ స్ట్రెంత్ తో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనము వెళ్ళినప్పుడు ఏంటంటే మనం కూడా ఆ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవచ్చు. యూ విల్ లివ్ లాంగర్ ఫర్ ష్యూర్.
ఇది ఇక్కడ కంటే అక్కడ ఒక 10 ఏళ్ళు ఎక్కువ బతకడానికి అవకాశం చాలా ఉంది. అవును. దాంతో పాటుగా ఆల్సో యూ విల్ హ్యావ్ దిస్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ఏ క్వాలిటీ లైఫ్ స్టైల్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ కూడా. అంటే ఇది నేను ఇండియా కొద్దిగా కించపరచడం కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో కూడా ఈవెన్ రాత్రి 2ంటికి కూడా ఒక ఆడపిల్ల చక్కగా ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడికైనా రాగలుగుతారు. సో ఇది మనం ఏంటంటే కొంత భయం ఇంకా ఉంది ఇక్కడ మనం. సో అంటే పేరెంట్స్ కొంతమందికి అబ్రాడ్ పంపించాలన్నప్పుడు ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా ఇది ఉంటుంది. సో ఇక్కడ కంటే సేఫ్ అని చెప్పగలుగుతాం. సో చాలా కంట్రీస్లో ఆబ్వియస్లీ వీ హ్యావ్ దట్. యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఈ కంట్రీస్లో సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే అఫ్కోర్స్ దేర్ ఆర్ సర్టన్ కంట్రీస్ వేర్ గన్ కల్చర్ ఇలాంటివి ఉన్నాయి. అయితే వీ ట్రై టు అవాయిడ్ దమ్. ఇప్పుడు యూఎస్ ఉంది ఆర్ ఆస్ట్రేలియా ఉంది, ఇక్కడ గన్ కల్చర్ లాంటివి ఉన్నాయి. బట్ వెన్ యూ టాక్ అబౌట్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ యూకే, అసలు జీరో గన్ కల్చర్ అక్కడ. అంటే నో ఇండివిజువల్ ఇస్ అలౌడ్ టు హ్యావ్ ఏ గన్ లీగలీ. అండ్ ఇల్లీగల్ కూడా ఎవరి దగ్గర ఉండవు. ఉంటే కనుక చాలా పెద్ద క్రైమ్ అయిపోతుంది. కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ పాయింట్లో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మనకు డెఫినెట్గా వర్కింగ్ ఇన్ ఇండియా అండ్ వర్కింగ్ ఇన్ దోస్ కంట్రీస్ ఇది మేజర్ డిఫరెన్స్. రెండో థింగ్ వచ్చేప్పటికీ మనకు కోటి విద్యలో కోటి కొరకే అంటాం. అంటే ఇవన్నీ కూడా వీ డూ ఆల్ దీస్ థింగ్స్ టు మేక్ మనీ. సో ఇది చూసుకుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ జాబ్ ఒక ఐటీ ఎంప్లాయీ తీసుకుందాం. ఒక ఐటీ ఎంప్లాయీకి మనకి ఈ రోజు ఫ్రెషర్కి తీసుకుంటే ఒక 3.6 lakhs ప్యాకేజ్ నుంచి ఒక 8 lakhs or 10 lakhs ప్యాకేజ్ వరకు ఉంటుంది. సేమ్ ఇదే ఆ స్టూడెంట్ అక్కడ వెళ్ళి అదే డైరెక్ట్ జాబ్ తీసుకుంటే సేమ్ జాబ్ ఇట్ కుడ్ ఎర్న్ హిమ్ మినిమం ఒక 20 lakhs నుంచి 30 lakhs మధ్యలో ఉంటుంది. సో ద డిఫరెన్స్ ఇస్ ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ 8 to 10 times. అంటే 8 to 10 times బెటర్ వేజెస్ ఉంటాయి. వెరస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే 2 to 3 times ఉంటుంది. సో దట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వాట్ ద అమౌంట్ యూ సేవ్ ఇట్ మ్యాటర్స్ టు ఎవ్రీబడి. ఇప్పుడు మనం కూడా ఎగ్జాంపుల్ వేరే విలేజెస్ హైదరాబాద్ చాలా మంది ఎందుకు వస్తారు అంటే ఊర్లలో ఉండే కంటే హైదరాబాద్లో కొద్దిగా సంపాదన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో కొద్దిగా జాబ్స్లో బెటర్ పే ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకా డెవలప్డ్ నేషన్కి వెళ్ళినప్పుడు ఆ దేశాల్లో కూడా అలాగే వాళ్ళ జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే యావరేజ్గా ఒక మనిషి సంపాదించే సగటు సంపాదన అంటాం. ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో వచ్చేప్పటికి ఒక $9,000 to $10,000 ఉంటే జర్మనీ లాంటి కంట్రీస్లో ఆర్ యూకే లాంటి కంట్రీస్లో ఇట్ ఈస్ లైక్ $60,000 ఉంటుంది. $60,000 to $70,000 అంటే అప్రాక్సిమేట్గా ఒక 7 to 8 times డెఫినెట్గా ఒక యావరేజ్ శాలరీ అనేది మనకి బెటర్గా ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ వై పీపుల్ చూస్ టు వర్క్ అబ్రాడ్ దాన్ వర్క్ ఇన్ ఇండియా. ఓకే, స్టడీస్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇది బెటర్. సో ఇది చాలా మేజర్ కన్సర్న్ అండి. ఈరోజు మనం చూసుకుంటే యాక్చువల్గా వీ హ్యావ్ లైక్ మోర్ దెన్ 2 lakh ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాసింగ్. సో దీంట్లో touch wood, I don't see not even 10% of them are actually having the real knowledge on the subject. అంటే ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాడు ఒక వెబ్సైట్ చేయలేడు, ఒక బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాడు ఒక మొబైల్ రిపేర్ చేయలేరు. అదైతే దౌర్భాగ్యం. అంటే వాస్తవానికి మనం చదువుతున్నాము, ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలు వస్తున్నాయి, కానీ రియల్ వరల్డ్లో ఎంప్లాయబిలిటీ దగ్గర వచ్చేటప్పటికి ఈవెన్ ఐ డోంట్ వాంట్ కాయిన్ ద నేమ్ ఆఫ్ యూనివర్సిటీస్, బట్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఈరోజు టీపీఓస్గా ఉన్నారు, అంటే ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ వెరీ ఎస్టీమ్డ్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్, వెరీ వెరీ ఎస్టీమ్డ్. వాళ్ళకి కోర్ కంపెనీస్ రావట్లేదు. ఓకే, బికాస్ దే లామెంట్ దట్ యూ గైస్ డోంట్ హ్యావ్ ద ప్రాక్టికల్ స్కిల్ సెట్. మీరు థియరిటికల్ గా బాగా చెప్పారు, ఎగ్జామ్స్ పరంగా వీళ్ళు రాశారు, 90% ఉంది, కానీ ప్రాక్టికల్ గా వీళ్ళకి చిప్ లెవెల్ డిజైనింగ్ కానీ ఆర్ ఒక మెకానికల్ ఓరియంటెడ్ కానీ ఒక కోడింగ్ కానీ ఇవేవి కూడా ప్రాక్టికాలిటీలో వీళ్ళు వాళ్ళు అనుకున్న లెవెల్లో లేరు. సో వీటి వల్ల చాలా మందికి ఏంటంటే ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ వల్ల మన వాళ్ళకి ఎంప్లాయబిలిటీకి చాలా దూరంగా ఉంటున్నారు. అదే మనం అబ్రాడ్లో తీసుకున్నట్లయితే కనుక మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా స్టూడెంట్స్కి అక్కడ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత ప్రతి సెమిస్టర్ కూడా వాళ్ళకి యాక్చువల్గా బోత్ క్లాస్ రూమ్స్ అండ్ క్లాస్ రూమ్లో చేసింది ల్యాబొరేటరీస్లో ప్రాక్టికల్ ఇంప్లికబిలిటీ. తర్వాత ఎడ్యుకేషన్లో కూడా ఏంటంటే మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మన బీటెక్లో కూడా బీటెక్ 4 yearsలో లాస్ట్ 6 months వాళ్ళు ఇంటర్న్షిప్ ఆర్ థీసిస్గా చేయాలి, అంటే ప్రాజెక్ట్ చేయాలి. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే 190 మంది దే ఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ థర్డ్ పార్టీ. సో కాంట్రిబ్యూషన్ ఏంటిది అంటే 5,000 10,000 అలా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు కోడింగ్ చేయడం కానీ ప్రాజెక్ట్ నిజంగా చేయడం కానీ ఎగ్జిక్యూట్ చేయడం కానీ జరగట్లేదు. అబ్రాడ్లో వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళ 2 years మాస్టర్స్లో 1.5 year ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ విత్ రెగ్యులర్స్ 3 semesters ఆఫ్ స్టడీస్ ఫాలోడ్ బై దట్ లాస్ట్ 6 months వచ్చి ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఇంటర్న్షిప్ కానీ లేకపోతే ఒక యూనివర్సిటీ ప్రాజెక్ట్ చేసినట్లయితే దే విల్ గివ్ యూ ద ప్రాజెక్ట్. అండ్ అది ఇప్పుడు మీరు గూగుల్ చేసినా లేకపోతే ఏఐలో చేసినా కూడా యూ వోంట్ గెట్ దట్ రిజల్ట్. అటువంటి ప్రాజెక్ట్ మీ చేతికి ఇచ్చి దే వాంట్ యూ టు వర్క్ ఇట్
ఫ్రమ్ ఎగ్జాంపుల్ వైర్లెస్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద ఫీల్డ్ మీరు ఉన్న దాంట్లో అవును. దే గివ్ యూ ద వరల్డ్స్ బెస్ట్ యాజ్ ఆఫ్ నౌ గివెన్ టుడేస్ టెక్నాలజీ. దీన్ని అడ్వాన్స్ చేయమంటారు. అవును. సో ఆటోమేటిక్గా మీరు తప్ప ప్రపంచంలో ఎవరు చేయలేరు. అండ్ కొంతమంది నా స్టూడెంట్స్ కొంతమంది అబ్రాడ్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్స్ చూసి అబ్బాయి ఇది నేను చేయాలా అని చెప్పి దే కైండ్ ఆఫ్ టుక్ హెల్ప్ ఆఫ్ సమ్ ఏజెంట్స్ ఇన్ అమీర్పేట్. వాళ్ళ బ్రదర్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా పంపించారు. పంపిస్తే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ చేసినందుకు ఛార్జ్ చెప్పింది ఒక 25 lakhs to 30 lakhs చెప్పారు. సో ఇంత అక్కర్లేదులే దీనే చేసుకుంటానని చెప్పి దెన్ స్టూడెంట్స్ యాట్ దెమ్సెల్ఫ్ అండ్ దే డిడ్ ఇట్. సో ఎప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తారో, రీసెర్చ్ వర్క్ కానీ ఏదైనా కూడా తీసేసి చేస్తారో జీవితంలో ఎప్పుడు మర్చిపోరు. రెండో థింగ్ ఏంటంటే మీరు అంత కష్టపడి చేసినప్పుడు ఆటోమేటికలీ మీరు ప్రపంచంలో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా టెక్నికల్ రౌండ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ ఈ డిఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్లో మీకు ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో బికాస్ ఆఫ్ దేర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ స్టాండర్డ్స్ వాట్ దే మెయింటైన్, ఇక్కడ వీళ్ళ ఎంప్లాయబిలిటీ దగ్గర ఖచ్చితంగా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. అంటే బేసికలీ చాలా చోట్ల ఏమవుతుంది, మన కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఇండియాలో కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. వేరే ఒక థర్మోడైనమిక్స్ ల్యాబ్ ఎలా ఉంటుందో బేసికలీ we are using most of the time simulators than the real equipment. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ వాటిలో అంత సెటప్ ఉండాలంటే ఇట్స్ వెరీ టఫ్. అంటే బేసికలీ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. బట్ వెరీస్ అబ్రాడ్లో వచ్చేప్పటికి ఏంటంటే దే ఆల్ మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ టు ద స్టూడెంట్స్ బెటర్ దాన్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఇది సర్వర్ టాప్ అయితే వీళ్ళు అంతకన్నా నెక్స్ట్ లెవెల్ది వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళకి అంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో దే ఆర్ ఏబుల్ టు హ్యావ్ ద ఎక్స్పెరిమెంట్స్ డన్ ఆన్ దెమ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళ డైరెక్ట్ ఇండస్ట్రీలో ఈ చదువుకున్నది ఇంప్లిమెంట్ చేయడానికి ఆబ్వియస్లీ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీ ఇంకొక స్టెప్ బ్యాక్ ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇండస్ట్రీ దగ్గర వీళ్ళు ఈజీగా గ్రాబ్ అయిపోతారు. తర్వాత మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్కి ఇండస్ట్రీస్కి టైఅప్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక BMW తీసుకుంటే BMW వర్క్స్ వెరీ క్లోజ్ విత్ RWT, Chakan, TU Munshin అండ్ ఐ వుడ్ నేమ్ అట్ 25-30 యూనివర్సిటీస్ లైక్ దట్. అలా ప్రతి కంపెనీ కూడా అక్కడ వాళ్ళు చేయాలనుకున్న రీసెర్చ్ని వాళ్ళ ప్రొఫెసర్కి ఈ ప్రాజెక్ట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కావాల్సిన కొన్ని ఖర్చు వాళ్ళు ఇస్తారు. సో ఎప్పుడైతే ఈ ప్రొఫెసర్కి ఆ ఫండింగ్ ఉంటుందో ప్రొఫెసర్ ఆల్రెడీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దే ఆల్రెడీ హ్యావ్ మ్యాన్ పవర్ విచ్ ఆర్ అవర్ స్టూడెంట్స్. సో వాళ్ళు మన స్టూడెంట్స్కి ప్రాజెక్ట్ ఇచ్చి దాని మీద వర్క్ చేపిస్తారు. దాని ద్వారా ఏమవుతుందంటే యూనివర్సిటీ దగ్గర దే హ్యావ్ ఎ ప్రాజెక్ట్ విచ్ ఇస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండ్ ప్రొఫెసర్కి ఏమో ఆ ప్రాజెక్ట్ చేసేందుకు వాళ్ళకి పేరు వస్తుంది, వాళ్ళ సివిలో యాడ్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్కి వచ్చేసి వర్క్ చేసేందుకు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ కంపెనీకి వచ్చేటప్పుడు అది ఇన్వెస్ట్ చేసినందుకు పేటెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోతుంది. సో ద అవుట్పుట్ ఈస్ యూజ్డ్ బై ద కంపెనీ అండ్ దే గాట్ ఇట్ అట్ ఎ ఫ్రాక్షన్ కాస్ట్. అంటే వాళ్ళు ఓన్గా PhD స్కాలర్స్ని పెట్టి రీసెర్చ్ చేసే కంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ అ వెరీ path-breaking option for the students to have the real-time project at the same time at affordable thing. And also దీనివల్ల ఏంటంటే రియల్ కంపెనీ ప్రాజెక్ట్ వీళ్ళు వర్క్ చేయడం వల్ల వీళ్ళ ఎంప్లాయబిలిటీ దగ్గర కూడా ఏదైతే కంపెనీల కోసం వీళ్ళు వర్క్ చేశారో ఆ కంపెనీ రికమెండేషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇండియాలో ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనే ఒక లెటర్స్ ఉంటాయి. ఇది ఈ రోజున ఎవ్రీ స్టూడెంట్ ఈస్ మోర్ ఆర్ లెస్ గివింగ్ అస్. అంటే అబ్రాడ్లో చదువుకోవాలంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్ అనేది వన్ ఆఫ్ ద కామన్ రిక్వైర్మెంట్ విచ్ మన ఇండియాలో ఏంటంటే ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎటువంటి ప్రామాణికలు పెట్టుకోకుండా డైరెక్ట్గా ఏ స్టూడెంట్ నేను చదువు చెప్పాను కదా ఇది నా బాధ్యత అన్నట్టుగా సైన్ చేస్తున్నారు. బట్ అబ్రాడ్లో అలా చేయరు. అబ్రాడ్లో లెటర్ ఆఫ్ రికమెండేషన్కి నిజంగా అంత వాల్యూ ఉంటుంది. బేసికలీ ఏంటంటే ఆ ప్రొఫెసర్కి మీరు కనెక్షన్లో ఉండి తను ఆల్రెడీ మీకు టీచ్ చేసినప్పుడు మీరు వాటిని చెప్పిన వర్క్ చేయడము ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళు నిజంగా అబ్జర్వ్ చేసి వాళ్ళు పర్సనల్గా రాస్తారు. సో ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ పట్టుకుని జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు నాకు కొన్ని వందల మంది తెలుసు. కేవలం ఒక ప్రొఫెసర్ ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఆ యూనివర్సిటీస్లో. అదే మన ఇండియాలో ఇప్పుడు మన ఫ్యాకల్టీ వాళ్ళు ఇచ్చే అంటే నేను డిస్క్రిమినేట్ చేయడం అని కాదు, బట్ రియాలిటీ ఏంటంటే ఇక్కడ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్కి అంత వాల్యూ ఉండట్లా. అంటే తిరుపతి దర్శనాలు కూడా పనికి రావట్లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే బేసికలీ ఇక్కడ అబ్రాడ్లో అంత ప్రాక్టికల్గా అంత సీరియస్గా చదివినప్పుడు ఉండే ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్కి వాల్యూ అంత ఎక్కువ. కంపెనీస్ కూడా అలాగే వాళ్ళని ప్రొఫెసర్స్కి అంత వాల్యూ ఇస్తారు అండ్ దే యాక్చువల్లీ వర్క్ ఇన్ ద రియల్ టైమ్ థింగ్. కాబట్టి ఈరోజు మనం కొట్లాడే దగ్గర కూడా ఎక్కువగా చూసుకుంటే అంటే టెక్నాలజీస్ విషయంలో చైనా ఇస్ కంపీటింగ్ USA అండ్ ఇన్ టర్న్ US ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ మోర్ ఫోర్సెస్ టు డూ దట్. ఇండియా మనము చేస్తున్నాం కానీ నాట్ అప్ టు ద మార్క్.
బికాస్ మనకి ఇక్కడ నుంచి ఫస్ట్ థింగ్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్ని స్ట్రీమ్ లైన్ చేసుకుని మనం రియల్గా ప్రాక్టికల్గా తెచ్చుకుంటే ఇట్ వుడ్ బి వండర్ఫుల్. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే లైక్ మన దగ్గర రిసోర్సెస్ లేకపోవడము ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనం ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ గొప్ప అని ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ వెరీ సారీ, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. సరే, ఇంకొకటి ఇన్కమ్ సోర్స్ పరంగా మనం చూసుకుంటే ఎక్కడి నుంచి మనం బెటర్గా అర్న్ చేయవచ్చు? అది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లండి, మనకి అబ్రాడ్లో వచ్చేప్పటికి వాళ్ళ బేసిక్ పర్ క్యాపిటల్ జీడిపి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళది ఎక్కువ. అది ఎక్కువ ఎందుకు ఉంది అంటే బేసికల్లీ మనకి ఒక సింపుల్ సైన్స్ చెప్పాలంటే మన ఇండియన్ రూపీ డాలర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి తీసుకున్నా కూడా ద వాల్యూ ఇస్ ఆల్వేస్ డిక్లైనింగ్ రూపీ వాల్యూ దాన్ ద కంపారిజన్ విత్ డాలర్. బట్ వెరేస్ మనము డాలర్ టు యూరో ఆర్ డాలర్ టు స్విస్ ఫ్రాంక్ ఆర్ డాలర్ టు జీబీపీ చూసుకుంటే అది డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు వాళ్ళకి. బికాస్ దే ఆల్ ఆర్ గ్రోయింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్ టు ద వరల్డ్. వాళ్ళకి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ కేపబిలిటీస్ ఇవన్నీ ఉంటాయో ఆ కంట్రీ ఆటోమేటికలీ దే హ్యావ్ ద రిసోర్సెస్ టు మేక్ మోర్ మనీ. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు జర్మనీ, ఆస్ట్రియా ఆర్ ఇటలీ ఆర్ యూకే ఈ కంట్రీస్లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంట్రీ ఎట్లా జర్మనీ తీసుకుంటా, ఈ జర్మనీ వచ్చేప్పటికి టెక్నికల్గా తెలంగాణ కంటే కొంచెం పెద్ద కంట్రీ. ఆ కంట్రీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ వచ్చి $1.6 trillion. $1.6 trillion, which is like 4 times than the Indian exports. India all together మన ఎక్స్పోర్ట్స్ 400 billion. సో మన ఇండియా కంటే 4 times వాళ్ళ ఎక్స్పోర్ట్ వాల్యూ ఎక్కువ. సో ఆటోమేటికలీ వాట్ ఇట్ షోస్ ఇస్ లైక్ ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్ కేపబిలిటీ, వాళ్ళ ప్రొడక్షన్ కేపబిలిటీస్, వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వీటి వల్ల ఏంటంటే అక్కడ ఆయా దేశాల్లో వాళ్ళ ఇన్కమ్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్గా ఇంకా మనము వేరే క్వశ్చన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ కంట్రీస్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి కొంత ఖర్చు అయినా కూడా ఇఫ్ యూ సీ ద సేవింగ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి చూసుకుంటే ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక 10 lakhs ప్యాకేజ్ వచ్చినప్పుడు వన్స్ దే గెట్ మ్యారీడ్ అండ్ ఒక కారు, ఒక డబుల్ బెడ్రూమ్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే ఆ ఈఎంఐ తర్వాత ఒక వీక్లీ ఒక మంత్లీ ఒక సినిమా, ఒక బయట రెస్టారెంట్ ఫుడ్ తీసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక 10 lakhs ప్యాకేజ్ ఉన్న వాళ్ళు దే కుడెంట్ అఫోర్డ్ ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్. ఒక ఇయర్ ఎండ్ ట్రిప్ కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితిలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. బట్ ఇదే సేమ్ జాబ్ అబ్రాడ్లో చేస్తే వాళ్ళకి ఆటోమేటికల్లీ ఇక్కడ కంటే ఒక 7-8 times బెటర్ ఇన్కమ్ ఉండడం వల్ల దే కుడ్ ఎబుల్ టు అఫోర్డ్ టు హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అట్ ద సేమ్ టైం కొంత సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో క్వాలిటీ పరంగానే కాకుండా మనం లైఫ్ క్వాలిటీ కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ ఇవి కూడా చూస్తాం ఖచ్చితంగా. మరి వీటి విషయంలో ఎలా ఉంటుంది? సో సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో ఖచ్చితంగా అండి మనకి ఇండియా ఈజ్ అఫ్ కోర్స్ వెరీ గుడ్, డీసెంట్, వెరీ హార్మోనియస్ కంట్రీ మనది. సో వీ హ్యావ్ వాల్యూ ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ అండ్ ఎవ్రీ పర్సన్. అయితే మనకేంటంటే అబ్రాడ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా దేశాల్లో గన్ కల్చర్ ఉండదు అండ్ 1 గంట 2 కూడా ఆడపిల్లలు చక్కగా వాళ్ళు వర్క్స్ నుంచి రిటర్న్ అయినా కూడా ఎక్కడ థ్రెట్స్ ఉండవు. అండ్ ముఖ్యంగా ఈ వాళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ. ఈ పాపులేషన్ తక్కువేటప్పటికి ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యాక్చువల్లీ దే హ్యావ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ. మీరు ఒక్క సీసీ కెమెరాలో దొరికిపోతే నీ పేరు, ఊరు, అడ్రస్ అన్నీ వచ్చేస్తాయి. సో అక్కడ ఒక దొంగను ట్రేస్ చేయడం అనేది చాలా ఈజీ. కాబట్టి లోకల్స్ ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకోవడం కూడా ఇష్టపడరు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఏదైనా తప్పు ఇప్పుడు చేస్తారు, బేసికల్లీ వాళ్ళకి కావాల్సినంత వాళ్ళకి లేకపోతే తప్పు చేస్తారు. ఇప్పుడు మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత హై ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవ్రీ పర్సన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటప్పటికి ఏంటంటే ఎవరు ఏ వర్క్ చేసినా కూడా ఒక బేసిక్ నీడ్స్ మీట్ అయ్యేలాగే ఆ దేశం బేసిక్ వేజ్ పెంచుతోంది. అంటే ఎగ్జాంపుల్ యూకేలో ఏ వర్క్ చేసినా 11.7 pounds ప్రతి మనిషికి రావాల్సిందే. అది యూ వర్క్ ఇన్ మెక్డొనాల్డ్స్ ఆర్ యూ క్లీన్ రోడ్స్ ఆర్ యూ గోనా బి ఎనీ కంపెనీ, ఇది మినిమం శాలరీ. అండ్ అక్కడ ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండడం వల్ల ఒక సీఈఓ, ఒక స్వీపర్ ఇద్దరు కలిసి ఒక టేబుల్ మీద కూర్చుంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఈ పని చేస్తావు, నువ్వు డిస్క్రిమినేషన్ అనేది వర్క్ పరంగా ఉండదు. కాబట్టి ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఇక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీలో కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా దే ఆర్ టచ్ వుడ్, దే ఆర్ హ్యావింగ్ బెటర్ లైఫ్. కాబట్టి ఇంకొకటి జీవితం మీద పడరు. కాబట్టి ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ అ బెటర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ దేర్. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇండియాలో వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే బెటర్గా ఉంటుంది?
సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టండి ఇండియాలో అయితే కనుక మనకి డెఫినెట్గా సివిల్ సర్వీసెస్ ఆర్ లా ఆర్ మెడిసిన్కి అయితే కనుక డెఫినెట్గా ఇండియాలో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. బట్ అదర్ దెన్ దాట్ మనకి రోబోటిక్స్ కానివ్వండి ఎనీ అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంటూ ఐటీ ఆర్ ఏఐ, సో ఇండియాలో కంటే కూడా ఇంకా బెటర్ ఆప్షన్స్ అబ్రాడ్లో చాలా ఉన్నాయి. అండ్ దే హ్యావ్ హ్యూజ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏంటంటే దేశాల మధ్యలో కాంపిటీషన్ జరుగుతుంది, వేర్ యాక్చువల్లీ లైక్ మీ టెక్నాలజీ కంటే మా టెక్నాలజీ గొప్ప. అండ్ ఇప్పుడు యూఎస్ ఓపెన్గా డిక్లేర్ చేసింది లైక్ దే గోయింగ్ టు ఇన్వెస్ట్ సో మెనీ డాలర్స్. సేమ్ టైమ్ ఫ్రాన్స్ డిక్లేర్డ్ ఇట్, సేమ్ టైమ్ జర్మనీ డిక్లేర్డ్ ఇట్ దట్ నీట్ ఏఐ కంటే మా ఏఐ గొప్పగా వర్క్ చేస్తుందని. సో దీస్ ఆల్ గవర్నమెంట్స్ ఆర్ యాక్చువల్లీ లైక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్స్. అండ్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఐటీ కంపెనీస్కి ఆ వర్క్ ఇచ్చి ఫండింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వీటిలలో రీసెర్చ్ ఎక్కువ ఉంది, వీటిలలో స్కోప్ ఎక్కువ ఉంది. మేబీ ఇంకో 10 years తర్వాత మనం అందరం కూడా మనుషులను పని చేయడం అనేసి రోబోలకు పనులు చెప్పుకొని చూడాలి. అంటే యాక్చువల్గా ఆల్రెడీ లైక్ ఎలాన్ మస్క్ లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే లైక్ ఇంకొక 10 years డౌన్ ద లేన్ మనుషులు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అన్ని రోబోట్స్ చేస్తాయి. ఆల్ యూ టు హ్యావ్ ఇస్ మనీ ఉంటే నువ్వు మిగతా అన్ని నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు కూర్చుని. కాబట్టి ఈ 10 yearsలో అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరిని రీచ్ చేయాలి అనేది ఎలాన్ మస్క్ స్ట్రాటజీ. అంటే విచ్ ఇస్ మనం ఇప్పుడు అలా ఏఐ వస్తుందని కూడా అనుకోలే, బట్ నౌ వీఆర్ సీయింగ్ ఇట్. సో ఇక్కడ నుంచి డౌన్ ద లేన్ ఓ 10-15 years తర్వాత కూడా మనం ఈ ఫీల్డ్లో ఉండాలి, ఓ 20 years 30 years తర్వాత కూడా నేను ఒక జాబ్లో ఉండాలి ఆర్ నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి అంటే కనుక ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ అస్ టు థింక్ అహెడ్ ఆఫ్ ద కరెంట్ టెక్నాలజీ. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అబ్రాడ్ చదువుకుంటే ఒకవేళ ఎంత ఖర్చు వరకు అవ్వచ్చు? సో ఆబ్వియస్లీ చాలా మందికి ఏంటంటే అబ్రాడ్ అనగానే అది చాలా ఖర్చుతో కూడుకున్నది అనే ఒక అపోహ కూడా నిజం కొంతవరకు అది. ఎందుకంటే ఐ హావ్ బీన్ సీయింగ్ స్టూడెంట్స్ స్పెండింగ్ 30 to 50 lakh rupees ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా ఈ కంట్రీస్కి. అయితే ఇప్పుడు మన యూరోపియన్ కంట్రీస్లో అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి పబ్లిక్ యూనివర్సిటీస్ లాంటి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ దేశాల్లో ఫ్రీగా మనం చదువుకోవచ్చు. సో లిటరల్గా ఆ దేశంలో గవర్నమెంట్ ఈస్ ఫండింగ్ ఫర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్సో. అయితే అక్కడ పబ్లిక్ యూనివర్సిటీలో మనకి ఒకవేళ ఇక్కడ పర్సంటేజ్ బాగుంటే కనుక యూ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కైండ్ ఆఫ్ థింగ్. కాబట్టి ఈ జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీలో ఒకవేళ మీ ప్రొఫైల్ బాగుంటే ఒకసారి విదేశ్ కన్స్ కాంటాక్ట్ చేస్తే మేము ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి చెప్పగలుగుతాం ఇది వీళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతుందా అని. అది దొరికితే కనుక చక్కగా వీళ్ళకి ఒక 7-8 లక్షల్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. అలా కాని పక్షంలో దేర్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వేర్ ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా హార్డ్లీ we have the universities which charge from just 9 lakh rupees for the whole 2 years masters నుంచి మొత్తం ఒక 15-20 lakhs వరకు. అంటే ఈ రోజున ఇంకోటి ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా చాలా వస్తున్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లైక్ అఫీషియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ బాగా ప్రొవైడ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని చక్కగా స్టూడెంట్స్ ఈజీగా వాళ్ళు దే కెన్ రీచ్ ద టార్గెట్స్. సో సార్ ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్తారు, మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంటి? సో విదేశ్ కన్సల్ట్స్ యాక్చువల్లీ వీఆర్ బేస్డ్ ఇన్ 13 different locations in India. సో మీరు ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ దెమ్ ఇన్ ద రిక్వైర్డ్ డైరెక్షన్. సో ఏ యూనివర్సిటీస్ బాగుంటుంది, ఏ కోర్స్ బాగుంటుంది అంటే ఫస్ట్ వీఆర్ మోర్ ఇన్ ఏ కెరియర్ కౌన్సిలర్ దాన్ స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్స్. కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా మేము చూసి అది వర్కౌట్ చేసి పెడతాం. సో ఇంటర్వ్యూ మొత్తం చూసారు కదా, ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.